నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కేస్ స్టడీని చూడబోతున్నాం. అసలు అంతులేని సంపద, ఆకాశమంత అహంకారమున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా నేలకరిస్తే ఎలా ఉంటుంది? ఆ తర్వాత మళ్ళీ తనను తాను కొత్తగా ఎలా నిర్మించుకుంటాడో? అపారమైన సంపదకు వారసురాలైన ఒక యువతి జీవితం రాత్రికి రాత్రే కుప్పకూలిపోయినప్పుడు ఆమె అహంకారం నుండి వినయం వైపు ప్రయాణించిన తీరు ఈ కథలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు, మానవ స్వభావం ఎంత త్వరగా మారుతుందో చెప్పే ఒక లోతైన విశ్లేషణ. ఈ విశ్లేషణలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచించండి. పేదలను కనీసం మనుషులుగా కూడా చూడని ఒక యువతి విధి ఆడిన నాటకంలో అదే పేదల వాకిట్లో ఆకలితో నిలబడితే ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఆమె అహంకారం బద్దలవుతుంది కదా. సోనాపూర్ నగరంలో నివసించే గొప్ప వ్యాపారి రతన్దాస్ కుమార్తె అయిన చందా జీవితం సరిగ్గా ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. అత్యంత కఠినమైన అహంకారం బద్దలైనప్పుడు నిజమైన వ్యక్తిత్వం ఎలా బయటపడుతుంది అనేది ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం చందా మనస్తత్వాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. ఇక్కడ ఒకవైపు ఆమె తండ్రి రతన్దాస్ ఎంతో వాస్తవికంగా మనుష్యులను మనుష్యులుగా చూడు అని సలహా ఇస్తే, మరోవైపు చందా మాత్రం మనలా లేనివారు అసలు మనుష్యులే కారు అని చాలా నిర్లక్ష్యంగా తీసిపారేస్తోంది. 7 వ్యాపార నౌకలు, 50 మంది సేవకులు ఉన్న భవనం ఆమెకొక రకమైన అంధత్వాన్ని ఇచ్చాయనే చెప్పాలి. దారిలో కనిపించే అభాగ్యులను చూసి ఆమె అసహించుకునే తీరు చూస్తే అప్పట్లో ఆమెకు సానుభూతి అనేది ఎంత లోపించిందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అయితే జీవితాన్ని మార్చే సంఘటనలెప్పుడూ ముందుగా చెప్పి రావు కదా. ఒకరోజు చందా మార్కెట్లో అరుదైన అత్తరు కోసం తన పల్లకి దిగి వెళుతున్నప్పుడు ఒక ఆకస్మిక సంఘటన జరిగింది. దారిలో దేవరాజనే ఒక అంధుడైన బిచ్చగాడు అడ్డురాగా ఆమె సేవకులు అతన్ని నిర్దాక్షిణ్యంగా దుమ్ములో గెంటేశారు. కాని ఇక్కడే ఒక ట్విస్ట్. అతను కోపగించుకోలేదు. కింద పడినా సరే ఎంతో ప్రశాంతంగా ఓ చిరునవ్వు నవ్వాడు. ఆ ఊహించని నవ్వు మొదటిసారి చందా అహంకారపు గోడల్లో ఒక చిన్న పగులును సృష్టించింది. దుమ్ములో పడి ఉన్న ఆ అంధుడు పైకిలేస్తూ చెప్పిన మాటలు చాలా పవర్ఫుల్ అండి. ఈరోజు ఎత్తులో ఉన్నది రేపు కింద పడవచ్చు, కాని నువ్వు ఎప్పుడూ ఎవరిపైనా ఆధారపడే పరిస్థితి రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇవి భవిష్యత్తును ముందుగానే ఊహించి చెప్పిన మాటల్లా అనిపిస్తాయి. ఆ క్షణంలో ఆమె మాటలను కొట్టిపారేసినప్పటికీ ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. ఆ దుమ్ము, ఆ చిరునవ్వు ఆమె మనసులో ఒక అశాంతిని రేపాయి. ఆమె పరివర్తనకు ఇదే తొలి అడుగు. సరిగ్గా ఆ తర్వాతే విధి తన అసలు ఆట మొదలుపెట్టింది. ఒక మనిషి గుర్తింపో, సంపద ఎంత వేగంగా ఆవిరైపోతాయో ఈ పరిణామాలు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. సముద్రంలో వచ్చిన ఒకే ఒక్క భయంకరమైన తుఫాను రతన్దాస్ 7 నౌకలను మింగేసింది. ఆ దిగ్భ్రాంతితో తండ్రి మరణించడం, వెనువెంటనే అప్పులవాళ్లు భవనాన్ని, ఆస్తులను లాక్కోవడం క్షణాల్లో జరిగిపోయాయి. పోనీ ఆ కష్టకాలంలో ఆసరాగా నిలుస్తాడనుకున్న కాబోయే భర్త విక్రమ్ సింపుల్గా ఒక ఉత్తరం రాసి నిశ్చితార్థం రద్దు చేసుకున్నాడు. చూస్తుండగానే ఆమె బాహ్య ప్రపంచపు గుర్తింపు మొత్తం పేక మేడలా కుప్పకూలిపోయింది. చూసారా? కేవలం కొన్ని రోజుల్లోనే బంగారు పల్లకిలో తిరిగిన చందా కట్టుబట్టలతో వీధిన పడింది. ఆకలి అనేది మనుషులందర్నీ ఎంతలా సమానం చేస్తుందో ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆకలితో, దప్పికతో ప్రాణాలు పోయే స్థితిలో ఒకప్పుడు తను ఎంతగానో చీదరించుకున్న మురికివాడల వైపే ఆమె అడుగులు పడ్డాయి. ఆ విపరీతమైన అలసట, కనీసం ఒక్క ముద్దైనా దొరకదా అన్న ఆరాటం అప్పటివరకు ఆమెలో ఉన్న అహంకారాన్ని మూలాలతో సహా పెకిలించివేశాయి. అలా చీకట్లో గుడ్డిగా నడుస్తూ ఆమె ఒక చిన్న గుడిసె దగ్గరకు చేరుకుంది. తలుపు తట్టగానే లోపలి నుండి "లోపలికిరా, తలుపు తెరిచే ఉంది" అని ఒక స్వరం వినిపించింది. అది మరెవరో కాదు, మార్కెట్లో ఆమె సేవకుల చేతిలో అవమానించబడిన అంధుడు దేవరాజ్. ఆమె ఎవరో, ఎక్కడనుండి వచ్చిందో అని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. తన కోసం ఒక మట్టిపాత్రలో వండుకున్న అన్నాన్ని ఆమె చేతిలో పెట్టాడు. ఎలాంటి షరతులు లేని ఆ దయ ఆమె మనసును తీవ్రంగా తాకింది. జీవితంలో మొదటిసారి ఆ అహంకారి నేలమీద కూర్చుని మట్టిపాత్రలో భోజనం చేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేమిటంటే, వినయమనేది కేవలం మాటల్లో రాదు, అది ఆచరణలో ఉండాలి. బూడిదతో మట్టిపాత్రలు తోమడం, కూరగాయలు కోస్తూ వేళ్లు కత్తిరించుకుని రక్తం వస్తున్నా ఆ బాధను భరించడం, ఇవన్నీ ఆమె స్వయంగా చేసింది. అంతకంటే ముఖ్యంగా ఒకప్పుడు తన పల్లకి వస్తుంటే దారి తొలిగిన అదే మార్కెట్లో నిలబడి ఎలాంటి సిగ్గు లేకుండా కూరగాయలమ్మడం మొదలుపెట్టింది.
రతన్ దాస్ కూతురు కూరగాయలమ్ముతోంది అని జనం నవ్వుకున్నా ఆమె అస్సలు పట్టించుకోలేదు. ఇవి ఆమె వినయానికి పడిన బలమైన పునాదులు. ఒకరోజు రాత్రి తన గతాన్ని తలుచుకుని నేను పూర్తిగా విరిగిపోయాను అని చందా ఏడుస్తున్నప్పుడు దేవరాజ్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మట్టి ఎప్పుడూ విరిగిపోదు. ఒక కొత్త విత్తనాన్ని తనలో ఇముడ్చుకోవటానికి మాత్రమే అది చెదురుతుంది. నువ్విప్పుడు అలాగే చెదిరిపోయావు, అంటే నీలో ఒక కొత్త విత్తనం నాటే సమయం ఆసన్నమైంది అన్నాడు. అబ్బా, ఎంత గొప్ప ఉపమానం కదండి! పతనమనేది అంతం కాదు, మనలో మానవత్వం మొలకెత్తటానికి అది ఒక కొత్త ప్రారంభమని ఈ మాటలు మనకు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ఇక్కడే కథలో ఒక బలమైన ఉత్కంఠ ఎదురవుతోంది. చందా తన కాళ్లమీద తాను నిలబడుతున్న సమయంలో కష్టకాలంలో వదిలేసిపోయిన విక్రమ్ మళ్లీ గుర్రం మీద రాజసంగా వస్తాడు. ఆమె మళ్లీ సంపాదించడం మొదలుపెట్టింది గదా, అందుకే పాత సంబంధాన్ని పునరుద్ధరించుకుందామంటాడు. ఇప్పుడు చెప్పండి, చందా మళ్లీ ఆ పాత ఆడంబరాల జీవితం వైపు ఆకర్షితురాలవుతుందా? ఇది నిజంగా ఒక కీలకమైన మలుపు. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తే చందా అంతర్గత పరివర్తన ఏంటో మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఒకవైపు కష్టకాలంలో వదిలేసి సంపద చూసి వెనక్కి వచ్చిన స్వార్థపరుడు విక్రమ్. మరోవైపు తన దగ్గర ఏమీ లేకపోయినా తన ఆకలిని పంచుకుంటూ షరతులు లేని దయను చూపిన దేవరాజ్. చందా ఏమాత్రం ఆలోచించకుండా విక్రమ్ను తిరస్కరిస్తుంది. ఆ పాత జీవితంలో కేవలం సంపద ఉంది కాని మానవత్వం లేదు అని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది. ఆ దుమ్ములో దొరికిన నిజమైన మానవత్వమే తనకిప్పుడు ప్రాణంగా మారింది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ అంధుడైన బిచ్చగాడు ఎవ్వరో కాదు, రత్నగఢ్ రాజ్యానికి కాబోయే మహారాజు దేవరాజ్. అవును, మీరు విన్నది నిజమే. అసలైన జీవితం ఏమితో తెలుసుకోడానికి సింహాసనాన్ని వదిలేసి ఒక గ్రామంలో అంటువ్యాధితో బాధపడుతున్న ప్రజలకు సేవ చేస్తూ తన కంటిచూపును కోల్పోయాడు. అతనికి చందాలో ఒకప్పుటి తన అహంకారపు రూపం కనిపించింది. అందుకే ఆమెను ఆ అహంకారపు దుమ్ములో నుండి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. ఈ పరివర్తన తర్వాత చందా జీవితం పూర్తిగా మారిపోయింది. ఆమె కేవలం గుణపాఠం నేర్చుకోవడమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టి చూపించింది. ఎంతో కష్టపడి తన తండ్రి అప్పులన్నీ తీర్చింది. అంతేకాదు, సమాజంలో ఒంటరిగా ఉన్న మహిళలకు తన వ్యాపారంలో ఉపాధి కల్పించింది. తన లాభాలతో పేదలకు అన్నం పెట్టడం ప్రారంభించింది. నిజమైన గొప్పదనం అనేది మనం పుట్టిన వంశంతోనో మన బ్యాంక్ బ్యాలెన్స్తోనో రాదు. అది మనమెంచుకునే సరైన ఎంపికల మీద ఆధారపడి ఉంటుంది అని ఈమె జీవితం మనకు నిరూపిస్తుంది. మరి ఈ అద్భుతమైన విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి మన ప్రస్తుత సమాజం గురించి ఆలోచిద్దాం. బాహ్య ఆడంబరాలకు, హోదాకు విపరీతమైన ప్రాముఖ్యత ఇస్తున్న ఈ రోజుల్లో ఒకవేళ అలాంటి దేవరాజెవరైనా మనకు ఎదురైతే వారిలోని నిజమైన మానవత్వాన్ని మనం గుర్తించగలమా? లేక చంద మొదట్లో చేసినట్లుగా చూసి నవ్వి వెళ్ళిపోతామా? మనిషి ప్రాథమిక విలువను సంపదతో కాకుండా వారిలోని మానవత్వంతో కొలవాలనే ఒక బలమైన ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఈ ప్రయాణం మీకెంతగానో నచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.